సో దీనిలో ఆబ్వియస్లీ మనకి డైటరీ సప్లిమెంట్ ఇది. వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్? దీన్ని మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటారు మేడం. సో దీంట్లో ఏముంటదంటే ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. అంటే ఒక డయాబెటీస్ ఉన్నటువంటి వ్యక్తికి వాళ్ళ శరీరానికి ఇవ్వవలసిన పోషణకు సంబంధించినటువంటివి ఏ మోతాదులో సజెస్ట్ చేయాలో ఆ మోతాదులో ఉంటాయి. ఇండియాలో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మీరు చూసినారంటే 90% ఆఫ్ ప్రొడక్ట్ లో 2 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కానీ డయాగ్రామ్ లో 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. 5 సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క సోర్స్ ఆఫ్ ప్రోటీన్ లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సోయా, కెసిన్, వే ప్రోటీన్, బ్రౌన్ రైస్, గ్రీన్ పీ, 5 రకాల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో ఇంకొక పాయింట్ ఏం చూడాలంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యానిమల్ ప్రోటీను, ప్లాంట్ ప్రోటీను అని క్లినికల్ ట్రయల్స్ సిగ్నిఫికెంట్ గా చాలా జరిగినాయి. వాటిల్లో ప్లాంట్ ప్రోటీను తర్వాత డైరీ ప్రోటీన్ తీసుకున్న వాళ్ళకి షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది కంపేర్ టు యానిమల్ ప్రోటీన్. నిజమా? అబ్సల్యూట్లీ, ఇట్ ఇస్ ట్రూ. ఎందుకంటే అలాగా? అండ్ దట్ ఈస్ డిఫరెంట్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ వర్క్ యాక్చువల్ గా. అంటే ప్లాంట్ ప్రోటీన్ లో ఉన్న అమైనో యాసిడ్ ప్రొఫైల్ డిఫరెన్స్ ఉంటుంది. వాటికి డయాబెటీస్ ని తగ్గించే గుణం ఎక్కువ ఉంటుంది. ఓహో. మీకు యానిమల్ ప్రోటీన్ లో అది తక్కువ ఉంటుంది. సో ఇది 100 గ్రామ్స్ తీసుకుంటే 25 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. మనం సజెస్ట్ చేసేది అరౌండ్ 40 to 50 గ్రామ్స్ పర్ డే సజెస్ట్ చేస్తారు. 2 సరిపోతుంది అది? సరిపోతుంది. ఎందుకంటే మన బాడీకి మనం వినేది ఇప్పుడు 1 కిలో బాడీ వెయిట్ కి కనీసం 1 to 1.2 గ్రామ్స్ 1.8 గ్రామ్స్ తీసుకోవాలంటారు. 1.8 డయాబెటీస్ బాడీ. సో మరి అంత ప్రోటీన్ రావాలంటే ఇంతతో సరిపోతుందా అని. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈవెన్ మనం 50 గ్రామ్స్ తీసుకున్నా కూడా పర్ డే 2 times 12.5 గ్రామ్స్ ప్రోటీన్ దీంట్లో నుంచి వెళ్తుంది. కానీ మిగతా ఫుడ్ తీసుకుంటారు కదా, దాని ద్వారా కొంత వస్తుంది. దీని డయాగ్రామ్ తీసుకోవడం మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఉదయాన్నే అన్నానికి ముందర తీసుకోమని చెప్తాం, సాయంకాలం భోజనానికి ముందర తీసుకోమని చెప్తాం. తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి ఎక్కువ పుట్టదు. ఎక్కువ తినకపోతేనే అడ్వాంటేజ్ ఏంటంటే బ్లడ్ లో ఉన్న షుగర్ లెవెల్స్ కొంచెం ఆప్టిమైజ్ అవుతాయి. జనరల్ గా ప్రాబ్లం ఏంటి మేడం, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ లో షుగర్ లెవెల్ ఉంది, శరీర కణాలకి ఆ షుగర్ వెళ్ళిపోయి కనుక ఖర్చు అయిపోతే షుగర్ లెవెల్ పెరగదు, శరీరం వాడేసుకుంటది. ఇక్కడ ఈ షుగర్ శరీరం కణాల్లోకి పోవాలంటే పనికి వచ్చేది ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఒకటి తక్కువ మోతాదులో ప్రొడ్యూస్ అవుతుంది, లేదా ప్రొడ్యూస్ అయినా కానీ సరిగా పని చేయకుండా ఉంటది. అందువల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. ఇప్పుడు డయాగ్రాండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందర ఒక అరగంట ముందర తీసుకోమని చెప్తున్నాం కాబట్టి ఇది చేసే పని ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకలి తగ్గిస్తుంది. మనం ఎట్టంటే అటు తినం, అక్కడే మనకు షుగర్ లెవెల్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మన డయాగ్రామ్ తీసుకోవడం వల్ల ఉదయాన్నే మనం తీసుకున్న ఫుడ్ కి పోస్ట్ ప్రాండియల్ స్పైక్స్ ఇమ్మీడియట్ గా పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటి వే ప్రోటీన్ ఇన్సులిన్ బాగా పనిచేసేటట్టు చేస్తుంది. ఒకరోజు తక్కువ మోతాదులో ఉంటే రిలీజ్ అవ్వడానికి కూడా దోహదపడుతుంది. అప్పుడు ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది, పెరిగినటువంటి ఈ గ్లూకోజ్ ని శరీర కణాల్లోకి తోసేస్తుంది. అది ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతుంది. మీరు మీ మందుల్ని ఒకవేళ కంటిన్యూ చేస్తూ ఉంటే అది కంటిన్యూ చేస్తూనే ఈ సప్లిమెంట్ యాడ్ చేసి ఒక 3 నెలలు చేస్తే డెఫినెట్ గా రిజల్ట్ వస్తుందని చెప్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ లెటింగ్ us know about this product. Thank you, ma'am. నమస్తే అండి.